ఆశా వర్కర్ల సమస్యలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోదండయ్య అన్నారు. బుధవారం చిత్తూరు జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ముందు ఆశా వర్కర్లతో పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్కి సమాన పనికి సమాన వేతనం ఇస్తూ వారికి పనిభారం తగ్గించాలని, అదేవిధంగా గతంలో ఇచ్చిన 2G సెల్ ఫోన్ మార్చి 5G మొబైల్స్ ఇవ్వాలని తదితర ప్రధాన డిమాండ్లపై కూటమి ప్రభుత్వం పునరాలోచించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఆశా వర్కర్ల నాయకులు శబ్ద, ఉషారాణిలు పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కార్యాలయం ద్వారా ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తాము. ప్రధానమైన డిమాండ్ గా ఈ రోజు రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంది. రేపు 7వ తారీఖుతో బడ్జెట్ సమావేశాలు ముగుస్తున్నాయి. ఈ సమావేశాల్లోనే ఆశాలకు జీతాలు పెంచాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. 2018లో పెంచిన ఆశాల జీతాలు ఇప్పటి వరకు పెరగడం లేదు. కానీ అప్పుడున్న ధరలకు ఇప్పుడున్న ధరలకు వ్యత్యాసం చూస్తే ఎక్కడో ఉంది. కాబట్టి ఆశాలకు జీతాలు పెంచాలి, ఈ బడ్జెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని ఆశాలకు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ఆశా కార్యకర్తల్ని వాళ్ళు పనులు కాకుండా ఇతర పనులు చేయించేదానికి అన్ని పిహెచ్లో కూడా ఆశాల పైన ఒత్తిడి చేస్తున్నారు. ఆశాల పని మాత్రం వాళ్ళతో చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు 2G సెల్ ఫోన్లు ఇచ్చినారు, ఒక్క ఫోన్ కూడా పనిచేయడం లేదు. రాత్రుల్లో కూడా ఆన్లైన్ వర్క్ చేయలేకుండా ఇబ్బంది పెడుతున్నారని 5G సెల్ ఫోన్లు ఆశాలకు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగానే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇస్తే ఈ రోజు మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకందరికీ కనీసం 22,000 జీతాలు ఇస్తా ఉంటే, కానీ ఆశాలకు మాత్రం 10,000 రూపాయలు జీతాలు ఇవ్వడాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తుల మారిగా జీతాలు ఇవ్వాలి. ఆశాలను కూడా మెడికల్ ఉద్యోగులకు ఇచ్చే సెలవులన్నీ వర్తింపు చేసి వీళ్ళు కూడా మెడికల్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జరిగే పోరాటాలు దృష్టిలో పెట్టుకొని ఆశాలకి జీతాలు వెంటనే ప్రకటన చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మా ఆశాలకి అందరికీ జీతాలు పెంచాలనేసి మేము పెద్ద ఎత్తున ధర్నా దిగినాము. మాకు ఇక్కడి నుంచి వెళ్లే లోపల మాకు జీతాలు గాన పెంచలేదంటే మేము దీనికన్నా పెద్ద ఎత్తున ధర్నాకి మేము విజయవాడకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. దీన్ని మేము మీరు ఎట్టన్నా అనుకోండి, హెచ్చరిస్తున్నామని కూడా అనుకోండి. మేమైతే మాకు ఈసారి గాన జీతాలు పెంచలేదంటే మేము హెచ్చరిస్తున్నాము. రోజు రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో ఆశా వర్కర్ల యొక్క న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అన్ని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు కూడా ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘమైనటువంటి మన ఆశా వర్కర్స్ యూనియన్ మొత్తం ఆశా కార్యకర్తలు ఈరోజు మన జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. మన జిల్లా కార్యదర్శి ఏఐటీసీ కార్యదర్శి చెప్పినట్టు గత 2018లో వాళ్ళు జీతాలు పెంచింది. అంటే ఇక్కడికి సుమారు 6-7 సంవత్సరాలు పూర్తి అవుతోంది. కానీ ఆనాడు ఉన్నటువంటి ధరలు ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర ధరలు మీరు వ్యత్యాసం చేసుకుంటే మీరు ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ఏ విధంగా ఒక కుటుంబం బతకాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ భారతదేశంలోనే ఒక మినిమం వేజ్ సంబంధించినటువంటి నైపుణ్య నిపుణుల కమిటీ ఒకటి వేశారు. ఆ కమిటీ వేసిన తర్వాత వాళ్ళు గుర్తించారు, ఒక ఫ్యామిలీ సామాన్యంగా సింపుల్ గా రోజు భోజనం తిని, మంచి భోజనం కూడా కాదు, అది కూడా సింపుల్ భోజనం తినాలంటే కూడా 26,000 రూపాయలు ఉండాలి ఒక కుటుంబానికి అని చెప్పి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆ నిపుణుల కమిటీ చెప్పింది. కానీ వీళ్ళు ఇస్తున్నటువంటి జీతం 10,000, అంటే 10 నుంచి 16,000 రూపాయల తేడాతో ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఒకసారి
మా ప్రభుత్వం కూడా ఆలోచించాలా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము తప్పనిసరి ఆశా వర్కర్లను ఆదుకుంటామనేసి కూడా మీరు ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఓట్లతో గద్దెనెక్కి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులయ్యారు. కానీ మంత్రులైన మీరు మాత్రం జీతాలు పెంచుకుంటే, ఒక సమావేశంలో కూర్చుంటే వెంటనే జీతాలు, అలవెన్సులు, విమాన ఛార్జీలు అన్నీ కూడా పెరిగిపోతాయి. కానీ ఆశా వర్కర్లు గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ వర్క్ చేసి ఆడున్నటువంటి ప్రజలకు, నిరుపేదలకు, సామాన్య ప్రజలకి వైద్యం చేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు పెంచకపోవడం చాలా దుర్మార్గం అనేసి కూడా మేము ఏఐటీసీగా చెప్పదలుచుకున్నాం. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.